నమస్తే ఘోష్ కుమారి. ఇంకొక వీడియో పవన్ కళ్యాణ్ గారు అంటే చూడండి, ఇక్కడ రోజు ఇదే పని. పవన్ కళ్యాణ్ గారి మీద పడి చచ్చిపోతుంటారు. వైసీపీకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసే ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొంతమంది పనికి మాలిన విధానం వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం విపరీతంగా ట్రోల్స్, విపరీతంగా భయంకరంగా దాన్ని పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. విపరీతంగా వక్రీకరిస్తున్నారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ అనేది మాత్రం క్లియర్ గా ఇంకొకసారి నేను మళ్ళీ నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే చాలు విజృంభిస్తున్నారు. ఎలాగైనా సరే వైసీపీ పార్టీని ఈసారి అధికారంలో తెచ్చుకోవాలనేటువంటి విధంగా అహర్నిశలు కష్టపడుతున్నారు వాళ్ళైతే మాత్రం. కానీ జనసేన పార్టీ కానీ టీడీపీకి సంబంధించినటువంటి ఇంతకు ముందులాగైతే మాత్రం అంత పెద్ద లెవెల్లో అయితే మాత్రం పనిచేస్తున్నట్టు అయితే మాత్రం నాకేం అనిపించట్లేదు. బట్ చూద్దాం. కానీ ఇతను ఏం మాట్లాడతాడు, ఇతనికి ఏం అర్థమైపోయింది, ఇతనే చూద్దాం సార్. ఈ సభలో మీరు సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం గమనిస్తే ఆయనలో ఒక తెలియని ఆందోళన. సభలోనంట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే అంట పవన్ కళ్యాణ్ గారు తెలియని ఆందోళన వచ్చేసిందంట. ఇతను కనపడిందంట, ఏంటో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడిందంట. ఫ్రస్ట్రేషన్ అంటే విజయ్ గెలుపుని తట్టుకోలేదు. విజయ్ గెలుపుని పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేకపోతున్నారంట. పోతున్నాడా లేకపోతే రెండు చోట్ల ఓడిపోతేనే నికాసుగా 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ లేచి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి విజయ్ గెలుపు గురించి ఎందుకు మాట్లాడరా బాబు? మీరు అసలు ఏ మనుషులు? కూటమిలో ఈయన పక్కన పెట్టేశారు, ఈయన పెద్దగా పట్టించుకోవట్లేదు. కూటమిలో ఈయన పక్కన పెట్టేశారంట. ఇతను వెళ్ళాడు, చూశాడు. కూటమిలో ఆయన పక్కన కూర్చోవడం, కూటమి పక్కన పెట్టాడు, ఈయన చూసి వచ్చాడంట. ఈయన చెప్తున్నాడు. మొన్న కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు, కొన్ని వార్తలు చెప్పండి. ఇంట్లో ఉన్నాడంట అంటే దీనికి దానికి ఎటు సంబంధం లేదు. సభ పెట్టాడంట, దాంట్లో ఆయన ఏందో ఆందోళనగా కంగారుగా ఉన్నాడంట. విజయ్ గెలుపుని తట్టుకోలేకపోతున్నాడంట. కూటమేమో ఆయన పక్కన పెట్టేసిందంట. ఆయన ఏదో ఇంట్లో ఉన్నాడంట. ఆయన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడా లేకపోతే ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంట. పార్టీకి అధికారం తగ్గిపోతుందన్నారా? పార్టీకి అధికారం తగ్గిపోతుంది, కట్ అయింది. జనాల్లో జనసేన మైలేజ్ తగ్గిపోతుందా? జనాల్లో జనసేన మైలేజ్ తగ్గిపోతుందంట. తర్వాత ప్రధానంగా పవన్ కళ్యాణ్ బాగా ఇరిటేట్ చేస్తుందంటారు మీరు. వీటిల్లో పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇరిటేట్ చేసిందంట. అరే జర్నలిజం అమ్మో, నేను ఇప్పుడు చాలా సీరియస్ గా చేస్తాను నేను వీడియోస్. అసలు నాకు నవ్వలేక చచ్చిపోతున్నాను. అసలు నేను అంటే మా చాలా వీడియోస్ చేసి మళ్ళీ వీడియోస్ చేయడానికి వచ్చి వీడియోస్ మొదలు పెట్టిన ఈ 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తాను. అసలు ఏంటి పరిస్థితిని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నా. అసలు కామెడీ అసలు మామూలుగా కామెడీ చేస్తాం. ఇతను అంటాడు పవన్ కళ్యాణ్ గారు సబ్ పెట్టారంట. దాంట్లో ఆందోళనగా ఉన్నాడంట, అది ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడంట. దానికంటే ముందంట విజయ్ గారు గెలుపు తట్టుకోలేకపోతాడంట. కూటమి పక్కన పెట్టేసిందంట. ఇంకోటి ఏంటి, పక్కన పెట్టేసిన తర్వాత ఈయన ఇంట్లో ఉన్నాడంట. ఇంట్లో ఉన్నాడు. ప్లస్ అది కూడా కాకుండా జనాలు జనసేన కంటే బలం తగ్గిపోతుందంట. ఆయన కంగారు పట్టడానికి ఏ అంశం ఉంటది? అది ఏం కూర్చుంటారు రావా? అసలు ఏం కూర్చుంటుంది బాబు? ఏం కూర్చున్నది అసలు? దాన్ని అసలు ఆ క్వశ్చన్ క్లారిటీ ఉంది అతనికి. దీనికి అవతల ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్ ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందంట. ఏం పేరేంది? ఎన్ఆర్ఐ శిల్పారెడ్డి అంట. శిల్పారెడ్డి అంటే వైసీపీ పక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. ఓకే, కాబట్టి వైసీపీ పార్టీ పక్కా వైసీపీ పార్టీ అభిమాని. ఓకే, హెల్త్ ఇష్యూ స్ట్రెస్ వల్లే వచ్చిందని అనుకున్నాను. ఆ స్ట్రెస్ కి కారణము వాళ్ళు సరిగా జనాల కోసం పనిచేయకపోవడం. ఆహా, పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదు. ఆ ఆరోగ్యం బాగలేకపోవటానికి కారణం స్ట్రెస్. అది ఎందుకు వచ్చింది అంటే జనానికి పని చేయలేకపోవడానికి అంట. జనానికి పని చేయకపోవడం వల్ల అలా స్ట్రెస్ వచ్చేసిందంట. ఓకే ఓకే ఓకే. సెకండ్, వాళ్ళ సొంత కార్యకర్తల్ని కొట్టించడం, సొంత కార్యకర్తలకి వాళ్ళే బలం చేకూర్చలేకపోవడము. సొంత కార్యకర్తలు కొట్టించేయడం. సొంత కార్యకర్తలను కొట్టించేది ఏంది? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కష్టపడేవాడికి న్యాయం చేయలేకపోవడం. కష్టపడేవాడికి న్యాయం చేయలేదు. ఎవరు న్యాయం చేయలేదు? తర్వాత ఇలా నియోజకవర్గాలుగా తీసుకుంటే జనసేనలో నిజంగా కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. జనసేనలో కష్టపడ్డ వాళ్ళు నిజంగా చాలా మంది. చదువుకున్న పిల్లలు, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో స్పెసిఫిక్ గా. అసలు అక్కడికి ఎందుకు వచ్చినాయింది? చెప్తున్న సమాధానం ఏంటి? అసలు అక్కడికి ఎందుకు వచ్చినాయో దిక్కుమాలకు వచ్చినాం. ప్లస్ దానికి ఏం సమాధానం ఏంటి? అసలు ఏంట్రా బాబు మాకు ఈ దరిద్రం నాకు అర్థం కాదు. ఈ రకంగా దీనికి మళ్ళీ ఎన్ని వ్యూస్? 36,000 వ్యూస్ వచ్చినాయి అంట. ఈమె సూటిగా సుత్తి లేకుండా సున్నితంగా నిజాలు చెప్పిందా? ఏం నిజాలు చెప్పింది?
ప్రశ్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రశ్నిస్తూ విమర్శిస్తే అది మరణం. ఈ ఏమో పోయిటరీ అబ్బో దేవుడు. సరే మనం ఒకసారి అనుకున్నాం, ఇతను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మన సభ పెట్టారంట, ఆ సభలో ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే ఆయన ఆందోళనగా ఉన్నాడంట. విజయ్ అంటే తమిళనాడులో విజయ్ గెలుపుని తట్టుకోలేకపోతాడంట. కూటమి ఆయన్ని పక్కన పెట్టేసిందంట. ప్రజల్లో జనసేనకి బలం తగ్గిపోతుందంట. దీంట్లో ఏది కారణం అన్నాడు. దేనికి ఏం కారణం తెలియదు. దీనికి ఏం చెప్పే సమాధానం ఏంటంటే ఆయన ఆరోగ్యం సరిగా లేదు ఈ మధ్య, అది ప్రజలకి సేవ చేయలేకపోవటం, జనసేనకి అంటే జనసేన అంటే మన వాళ్ళని కొట్టించటం, తర్వాత ఏదో చాలా మంది జనసేన పార్టీ కోసం కష్టపడ్డారు, దానికి దీనికి ఏంటో సంబంధం తెలియదు. జాబ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది జనసేన పార్టీకి వచ్చి పార్టీ కోసం పనిచేశారు. పక్కన పెట్టారు పెట్టడం సంగతి తర్వాత పక్కన వాళ్ళు జెండా లేదు, ఆ జెండాలు కర్రలతో కొడుతున్నారు, జెండా కర్రలతో కొడేస్తున్నారంట. తర్వాత కొడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, అదొక స్ట్రెస్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళు జెండాలతో కొట్టేస్తున్నారంట. అది నాకు అర్థం కాలేదు. ఓకే డన్. మళ్ళీ ఒకసారి అంటే ఆ అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఏం రిపీట్ చేస్తాం కానీ తెలిసి మీకు అర్థమైపోయింది. ఆయనకి బాగలేదు, ఆయనకి డ్రెస్ వచ్చింది, ప్రజలకు సేవ చేయలేకపోవటానికి అంటే ఆయనకి ఏదో చేయలేకపోవటానికి ఏదో డ్రెస్ వచ్చిందంట. 2 జన సైనికులు ఏదో కొట్టియటం అంట, లేకపోతే చాలా మంది కష్టపడ్డారు ఏదో జెండాలతో కొట్టుకుంటున్నారు, అందుకని ఆయనకి ఏదో వచ్చేసిందంట. ఏంది ఇది? అసలు సాఫ్ట్వేర్ జాబ్ అసలు అమెరికా కూడా ఇచ్చింది. ఒళ్ళు మీద కారం జరిగినట్టు ఆ విజయ్ ఫస్ట్ టైం గెలిచినాడు. మేము ఎన్నిసార్లు గెలిచినా 8 దగ్గరలో గెలవాలి. ఇంకోటి నేను 2 దగ్గర నిలబడితే 2 దగ్గరలో ఓడిపోయింది. ఆ విజయ్ ఏమో 2 దగ్గర నిలబడితే 2 నిలబడ్డారు. అమ్మా ఈ తల్లి ఎవరో తెలియదు కానీ అమ్మ తల్లిగా నేను విషయం చెప్తూ గుర్తుపెట్టు. 175 ఉన్నారమ్మా మీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు 175 ఉన్నారు. ఎక్కడి నుంచి 150 సీట్ల నుంచి ప్రజలు అత్యంత నమ్మకం పెట్టుకొని, ఎందుకు నమ్మకం పెట్టుకున్నారో నేను ఒకసారి గుర్తు చేస్తానమ్మా. నేను బట్ మీ నాయకుడు మీకు గొప్ప కావచ్చు, బట్ జరిగినటువంటి అఘాయిత్యాలు మీకు ఖచ్చితంగా తెలియాలి కదా. మీకు తెలుసు కానీ సొల్లేస్తుంటారు మీరు, నాకు తెలిసిన విషయం. ఎన్ఆర్ఐ అండి మీకు అమెరికాకి ఏంటంటే ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, మీకు అవన్నీ అమ్ముకుంటారు. అది ఏదో 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఎవరో ఒకరు మీకు తెలిసినటువంటి వ్యక్తిని పెట్టుకొని అమెరికా వెళ్ళిపోయి ఆడ కూర్చొని మేము ఎన్ఆర్ఐం మేము ఆడేది చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకుంటారు. మీకు డబ్బులకి ఏం దిగులు ఉండదమ్మా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలు వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలి కదా. ఆ అమెరికా వెళ్ళాలి అంటే కావాల్సింది ఏంటి? చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. సరే ఇది ఒక వేరే సబ్జెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు నమ్మి అతనికి ఇస్తే ఎట్లాగా ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను, పర్మనెంట్ పేరుతో అమరావతిలో ఏమీ కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు, నేను కడతాను, నా వల్లే సాధ్యం, అమరావతికి ఆయన తీసుకునే భూములు సరిపోవు, ఇంకా చాలా ఎక్కువ తీసుకోవాలి, ఇట్లాగా ఈ విధంగా ప్రజలు నమ్మించి అంటే ఒక సైడ్ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఒక సైడ్ ప్రత్యేక హోదా చేస్తా అంటున్నాడు, ఒక సైడ్ ఏమో ప్లస్ అమరావతిని అభివృద్ధి చేస్తే క్యాపిటల్ అభివృద్ధి చేస్తా అంటున్నాడు, ఇన్ని చేస్తా అంటున్నాడు. కాబట్టి మనం రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాడు కాబట్టి ఛాన్స్ ఇద్దాము, కాబట్టి మనకి ఎన్ని వస్తాయి కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు నిలబెడితే 150 సీట్లు ఇస్తే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదమ్మా, ఒక్కటి కూడా చేయలేదు. అమరావతిని సర్వనాశనం చేసి పెట్టాడు. ఏది ప్రత్యేక హోదా ఏది, పోలవరం ఏది, ఆయన ఇచ్చేటువంటి మాట ఈ నిలబెట్టుకున్నాను చెప్పండి. ఇచ్చినటువంటి నవరత్నాల్లో కూడా చాలా రత్నాలు లేవమ్మా, అన్ని రత్నాలు పోయి అమ్మఒడి సగం లేకపోతే ఇంకోటి సగం అన్ని 2-3 సగాలు, కొన్ని అయితే కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు. సరే అదే టైంలో కరోనా వచ్చింది, నో ప్రాబ్లం. కానీ రాష్ట్ర అభివృద్ధిని కంప్లీట్ గా తీసేసి ఉన్నటువంటి దాంట్లో వచ్చినటువంటి కొద్ది గొప్ప డబ్బులు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఇప్పుడు కరోనా వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి నిధులు రావా, కేంద్రం నుంచి నిధులు రావా, ఖచ్చితంగా నిధులు వస్తాయి. ఏదో ఆంధ్రప్రదేశ్ పేదరికంలో అలాంటి పోతారని చెప్తారు. ఆ కరోనా టైంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కి, వాటిని ఏం చేశారు, సంక్షేమ పథకాలు మళ్ళీ ఇచ్చేశారు, పంచాయతీకి సంబంధించిన నిధులు మళ్ళీ ఇచ్చేశారు, ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మళ్ళీ ఇచ్చేశారు. ఏ డబ్బులు లేదమ్మా, ఏది ఎవరు వదలేదు, ఎవరు కూడా ప్రతి ఒక్కరు అన్సాటిస్ఫైడ్. అట్లా అవ్వటం వల్ల 175 కాదు 151 సీట్స్ ఇస్తే 11 సీట్లకు వచ్చేసింది. ఇలాంటి రాజకీయం గురించి మాట్లాడమ్మా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మైండ్ ఉందా అసలు? అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏమన్నా సమాధానం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక ప్రపోజల్ అనేటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఏమైనా సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. మరేమంటే చూద్దాం.